తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఉప్పాడ ఫిషింగ్ మినీ హార్బర్ నిర్మాణంలో లోపాలు ఉండడం వల్లనే బోటు ప్రమాదాలు తరచుగా జరుగుతూ మత్స్యకారులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నాయని, బోట్లు సేఫ్ ల్యాండింగ్ జరిగే విధంగా నిర్మాణ చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంబంధిత శాఖాధికారులకు సూచించారు. కొద్ది నెలలుగా ఉప్పాడ ఫిషింగ్ మినీ హార్బర్ వద్ద జరుగుతున్న బోట్ల ప్రమాదాల నేపథ్యంలో మత్స్యకార నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మినీ హార్బర్ నిర్మాణ ప్రాంతాన్ని, ప్రమాదంలో దెబ్బతిన్న బోట్లను పరిశీలించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 300 కోట్ల రూపాయలతో ఈ హార్బర్ని శాంక్షన్ చేయించడం జరిగింది. దాని కనెక్టెడ్ అన్నీ జరిగినాయి. టెండర్ టైంలో పార్టీ ఓడిపోవడంతో శంకుస్థాపన అన్నది తెలుగుదేశం పార్టీ చేయలేకపోయింది, వైఎస్ఆర్సీపీ పార్టీ చేయలేకపోయింది. దాని ముందు కూడా మేము 28 ఎకరాల ల్యాండ్ దీనికి కలెక్టర్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేయించాం. వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చాక ఈ 5 ఏళ్ళలో చేసింది ఏమీ లేదు. చేసింది ఏమైనా ఉంది అంటే మత్స్యకారులు చనిపోవడం, బోట్లు ఇరిగిపోవడం. మౌత్ ఏదైతే ఉందో ఆ మౌత్ దగ్గర డ్రెడ్జింగ్ అవుట్ చేయాలి, చేసి ఆ శాండ్ని ఫ్లో బయటకు పంపాలి. రెండోది ఆ వాల్ ఏదైతే కట్టారో ఆ వాల్ని కొంచెం లెంత్ లోపలికి ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేసినప్పుడు కెరటాల యొక్క ఫోర్స్ని డైవర్షన్ చేస్తుంది. ఆ యాంగిల్లో హార్బర్ మేనేజ్మెంట్ కానీ అధికారులు కానీ ఆలోచన చేయట్లేదు. మన ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఇది డిస్కస్ చేసుకున్నాం. ఈ హార్బర్ ఇష్యూ వల్ల వీళ్ళందరూ మత్స్యకారులు ఇబ్బంది అవుతున్నారని. అదేవిధంగా ఇక్కడ ఇది మౌత్ ఓపెన్ చేశాక పోయిన బోట్లు ఏమున్నాయి కూడా ఆ బోట్లన్నిటి కూడా రీఎంబర్స్ చేస్తామని చెప్పి ఆ రోజు ఇక్కడ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, నేను చెప్పడం జరిగింది, అందరూ చెప్పడం జరిగింది. ఇక్కడ బోటు తీసుకోవడం కంట మత్స్యకారుడు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎక్కువ ఉంది. ఇక్కడ వీళ్ళతో మాట్లాడే కంట అమరావతిలో కనెక్టెడ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా కనెక్టెడ్ కాంట్రాక్టర్ని పిలిచి మరి కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మనందరి సమక్షంలో కూర్చుని డిస్కషన్ చేసి ఇక్కడ మత్స్యకారులకు కావలసిన ల్యాండింగ్, సేఫ్ ల్యాండింగ్ జరగడం, డ్యామేజ్ లేకుండా, ప్రాణ నష్టం లేకుండా ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలన్నది ఒక డెసిషన్ తీసుకుని దాని ప్రకారం కూడా స్టార్ట్ చేస్తాం. నేను కూడా రావడానికి కారణం అంటే ఈ 2 రోజుల్లోనే 3 రోజుల్లో 2 బోట్లో 3 బోట్లో పోయింది. బ్యాన్ పీరియడ్ అయిన తర్వాత మత్స్యకారులకి వేట మొదలైంది. మౌత్లో ఏదైతే వాళ్ళు మౌత్ ఓపెన్ చేసి ఇచ్చారో అది డ్రెడ్జింగ్ అవ్వక ఆ యొక్క గట్టుని కొంచెం లోపల ఎక్స్టెండ్ చేయక బోట్లు ఇరిగిపోవడం, మత్స్యకారులు చనిపోవడం. 2-3 చనిపోయారు. మొన్న 3 బోట్లు డ్యామేజ్ అయినాయి, అందులో ఈ బోట్ ఒకటి. దానికి వీళ్ళు ఏం చేశారంటే మత్స్యకారులు హార్బర్లో ఒక కార్నర్లో ల్యాండింగ్ అవుతున్నారు. ఇది సేఫ్ ల్యాండింగ్. ఇక్కడ అధికారులకి, పోర్టు అధికారులకి కూడా హెచ్చరిస్తున్నాం, మత్స్యకారుల ప్రాణాలు ముఖ్యంగానే మిగిలిన ముఖ్యం కాదు. అంచేత సేఫ్ ల్యాండింగ్ ఏదైతే ఉందో ఆ ల్యాండింగ్ దగ్గర వాళ్ళు దిగాక కొన్ని గంటలు మీరు గేట్లు ఓపెన్ చేయాలి. గేట్లు బంద్ చేసి ఇది చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే వాళ్ళు తిరగబడితే ఇబ్బంది పడతారని కూడా తెలియజేస్తున్నాం. దీని మీద ఓవరాల్గా మన ఉప ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, మేము అందరం కూడా కూర్చుని అధికారులను పిలిపించి ముందు సేఫ్ ల్యాండింగ్ ఏంటని చెప్పి ఆలోచన చేస్తాం. ఎందుకంటే కళ్యాణ్ గారు కూడా నన్ను వెళ్ళి ఫీల్డ్ అది చూసి రమ్మన్నారు. సేఫ్ ల్యాండింగ్ ఏంటి, ముందు మత్స్యకారుల ప్రాణాలకు కానీ బోట్లకు కానీ ఇబ్బంది లేకుండా చూసి దాని నెక్స్ట్ పోర్టు నిర్మాణం ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తారు. అందరూ కూర్చుని దాని ప్రకారం వెళ్తే అప్పటి వరకు టెంపరీగా దీన్నే మీరు వాడుకోండి, ఏ ఇబ్బంది వచ్చినా మేము వస్తామని కూడా మత్స్యకార సోదరులందరూ కూడా తెలియజేస్తాం. డ్యామేజ్ అయిన బోట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం ద్వారా ఇచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ ఆఫీసు సిబ్బంది తిరుమలరావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో పవన్ గెలుపును ఆస్వాదిస్తున్న జన సైనికులు చట్టసభలో పవన్ ఎంట్రీతో సెలబ్రేషన్స్లో మరింత జోరు పెంచారు. ఎమ్మెల్యేగా, ఆపై డిప్యూటీ సీఎంగా పవన్కు అత్యున్నత స్థానం దక్కడంపై తిరుపతిలో జనసేన నాయకులు వేడుకలు నిర్వహించారు. ఎన్నికల్లో సత్తా చాటలేక సతికిలపడ్డ వైసీపీ నేతల తీరును ఎండగట్టారు. భారీ మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన పవన్కు అభినందనలు తెలియజేస్తూ నగరంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకరణ, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులుగా 4 సార్లు ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన దానికి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారికి పదవి స్వీకరణ చేయడం, ప్రమాణ స్వీకరణ చేయడం, ఆయన కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాభినందనలు, కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తూ ఈ రోజు చాలా శుభదినం. ఈ రోజు చూస్తా ఉంటే 164 సీట్లు మన ఎన్డీఏ కూటమిది రావడం, వైఎస్ఆర్సీపీ అరాచక దోపిడీ పాలనకు 11 మంది రావడం, ఇది ప్రజలకందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ రోజు చూస్తున్నాం, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ప్రజలు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో చూస్తా ఉంటే ఏడుపు ముఖం పుడతా ఉందనేసి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది కాదు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఒక్క సీటు కూడా రాకుండా చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ 11 సీట్లు తీసుకొని ముచ్చటగా ఇంట్లో కూర్చోవాలనే తప్ప మీరు ఎందుకు ఈ అసెంబ్లీకి వచ్చారని కూడా నిలదీసే దౌర్భాగ్య స్థితి ప్రజల దగ్గర అడుక్కునే పరిస్థితి కూడా వస్తూ ఉంది. మీరు ఈ 11 సీట్లు తీసుకొని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసుకునేటువంటి మీకు ఈ పాలన అవసరమా అని అడుగుతున్నా. ఈ దోపిడీ పాలనకు, అవినీతి పాలనకు చరమగీత పాడినటువంటి ప్రజలకు పేరు పేరున అందరికీ వందనాలు, శుభాబంధనాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు తిరుపతి పాలన చూస్తా ఉంటే అవినీతి పాలన, దోపిడీ పాలన, డ్రగ్స్ చేసి ఇండ్లు కొల్లగట్టి టీడీఆర్ బాండ్లు చేసి ఈ రోజు చేసిండేది చూస్తే ఆ రోజు ఎప్పుడైతే ఎలక్షన్ లో ఓడిపోయినారో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బయట వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇది ప్రజలు కూడా గుర్తించాలి. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన వెంటనే ప్రత్యేక దృష్టి పెట్టి తిరుపతి ప్రజలకు కూడా అండగా ఉంటాడు ఆర్ని శ్రీనివాసులు గారని కూడా ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఏది ఉన్నా అన్ని కూడా కలిసి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడిగా పోరాడి ప్రజల యొక్క సమస్యలను కూడా తీరుస్తారని కూడా తెలియజేసుకుంటూ చూడండి. జై చంద్రబాబు, జై జనసేన. అడుగు పెట్టనివ్వనన్నారో, ఎవరైతే తిరుపతిలో గెలవలేమన్నారో ఆ నాయకులకందరికీ ఈ రోజు మీ ఇంట్లో టీవీలు ఉంటే టీవీలు పెట్టుకొని చూడండి. పిఠాపురం నుంచి ఒక పులి అసెంబ్లీలో అడుగుపెట్టింది, తిరుపతి నుంచి ఇంకొక పులి అడుగుపెట్టింది. మీకు ఇప్పటికైనా సరే ఒక అవకాశం ఇస్తున్నాం. ఎలాగో మీరు ప్రజల్ని మోసం చేశారు, ఇంకైనా సరే మీ జీవితాలు మీరు మార్చుకోకపోతే మీరు కంటికి కూడా కనపడరని చెప్పి హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారికి ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తిరుపతి ప్రజలందరికీ మా పాదాభివందనం తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు, ఆరణి శ్రీనివాసులు గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా తిరుపతిలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి టపాకాయలు పేల్చి జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నాం. ఈ 5 ఏళ్ళు కూడా యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. గతంలో వైసీపీ కుక్కలు కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనివ్వనని చెప్పి ఎవరైతే అన్నారో ఆ కుక్కలు ఎవరు కానీ అసెంబ్లీలోకి అడుగు పెట్టలేని పరిస్థితి ఈ రోజు వాళ్ళకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి నుంచి 21 సీట్లు ఇస్తే 21 సీట్లకు గాను 21 సీట్లు విజయ దుందుబిగి మోగించిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఒక ఆశా జ్యోతిగా కనబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరినీ జలగలా పీడించి రక్తం తాగి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడారు. జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం ఈ రాష్ట్ర ప్రజలు చెప్పారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు, బుద్ధి ఉంటే అతను స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాజకీయాల నుంచి విరమించుకొని లండన్ లో ఉన్న వాళ్ళ కూతురు దగ్గర పోయి శేష జీవితం గడపాలని చెప్పి కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారికి అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తమిళనాడును కుదిపేస్తున్న కల్తీసార ఘటనలో 50 మందికి పైగా చనిపోయారు. ఎంతో మంది బాధితులు చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కుటుంబాల ఆక్రందన అరణ్య రోదన తలపిస్తుంది. సారా మాఫియా నిర్వాకంతో తమిళనాడు కళ్ళకురిచి జిల్లా కరుణాపురం ఇప్పుడు మరుభూమిగా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ పుదుచ్చేరి జిప్మర్ ఆసుపత్రిని సందర్శించి బాధితుల ఆరోగ్యంపై ఆరా తీశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రసంగం. తొలి స్పీచ్తోనే అదరగొట్టిన పవన్. విజయవాడలోని బీసీ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సవిత. వంట ఒక చోట, భోజనం మరో చోట ఏర్పాటు చేయడంపై అసంతృప్తి.
కడప జిల్లా పర్యటనలో వైఎస్ జగన్ క్యాడర్ల ఉత్సాహాన్ని నింపి భరోసా కల్పించే దిశగా యాక్షన్ ప్లాన్. జిల్లాలోని అన్ని గ్రామాల్లో సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు చేపట్టండి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.